దేవుని వాక్యంలోకి వెళుతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం వరకు చదవండి అమ్మా. ద్రాక్షావళిని నేను, తీగల మీరు. ఎవరు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవరి యందు నిలిచి ఉన్నానో వాడు బహుగా ఫలించును. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఈజ్ ద క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? మీరు తీగలు, నేను ద్రాక్షావళి అంటున్నాడు. ఎందుకంటే ఆయన ద్రాక్షారసమును మరి ఆ రోజున శిశువులకి ఇచ్చి ఏం చెప్పాడు? ఇది నా రక్తము అయ్యున్నది అంటున్నాడు. అంటే తీగలమైన మనము ఆయనని అనగా ఆ ద్రాక్షావళిని అంటిపెట్టుకొని ఉంటే, ఆ ద్రాక్షారసమును మనం ఎప్పుడూ తీసుకుంటూ ఉంటే, అవునా, ఆయన రక్తమును మనం ఎప్పుడూ తీసుకుంటే ఉంటే మనం ఫలిపరితముగా నిశ్చయముగా ఫలిస్తాము అని యేసుప్రభు వారు చెప్తున్న భాష ఇది. యేసుప్రభు గారు మాట్లాడుతున్న మాటే తప్ప మన మాటలు కావి. కనుక ఇక్కడ అదే యోహాను సువార్త 10:16 వరకు చూసుకుందామా. యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకు రావలసినటువంటి వాడును. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరు ఒక్కడు అవ్వును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, నేను ద్రాక్షావళి, మీరు తీగలు అంటున్నాడు. ఇక్కడ ఈ దొడ్డివి కానివి అంటున్నాడు. ఈ దొడ్డివి కానివి వేరే దొడ్లో కూడా నా గొర్రెలు అంటున్నాడు. వాటిని తోలుకు రావాలి అంటున్నాడు. అంటే ఈయన ఏ దొడ్లో ఉన్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలీలు అనే ఒక దొడ్డిలో ఉన్నాడు. ఇప్పుడు వేరే దొడ్డిలో ఈయన గొర్రెలు ఎక్కడున్నాయి అంటే, యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు, అనగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అంటే మనకి ఆయన ఈ భూమి మీద జన్మించక మునిపే ఇశ్రాయేలీలు చెదరగొట్టబడ్డారు. అట్లాగే మనం ఇంకొక వాక్యంలోకి వెళ్తున్నాం. మార్కు సువార్త 16-15 వరకు చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆయన ఏమంటున్నారు? సర్వలోకానికి వెళ్ళండి, శిష్యులకు బోధిస్తున్నారు ఆయన. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 10:6లో కొన్ని మాటలు చూడండి. ఇశ్రాయేలీల వంశములో నశించిన గొర్రెల యొద్దకు మాత్రమే. ఎంత చక్కగా బోధిస్తున్నారంటే ప్రభువారు ఏమంటున్నారు? ఇశ్రాయేలీలు దొడ్డిలో ఇశ్రాయేలీలకు మాత్రమే బోధించాలట. ఎవరికి? మరొకసారి చదవమ్మా. ఇశ్రాయేలీల వంశములోని ఎవరట? నశించిన. యేసు ప్రభు ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారు? నశించిన దానిని నేను వెతికి రక్షించుటకు. వాట్ ఈస్ ఏ? నశించిన దానిని నేను వెతికి రక్షించటానికి. అంటే నశించిన దానిని వెతక రక్షించుటకు భూలోకమునకు వచ్చాను. ఇది నశించిపోతుంది ఇప్పుడు. ఇప్పుడు దీన్ని బట్టి ఎవరు నశించిపోతున్నారు? ఇశ్రాయేలీలు నశించిపోతూ ఉన్నారు. ఈ యావత్తు భూమి, ప్రపంచం, అన్ని దేశాలలోనికి దేవుడు ఇశ్రాయేలీలను ఏం చేశాడు? చెదరగొట్టాడు. చెదరగొట్టిపడినటువంటి ఇశ్రాయేలీలు మరి ఆయా భాషలు మాట్లాడే వారి యొక్క దేశములోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ దేశాల్లో ఉన్నారంటే అన్ని దేశాల్లోని ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. ఎందుకని? దేవుడే భయమును పుట్టించాడు, చెదరగొట్టాడు. ఎందుకని? దేవుని ఆరాధించువారు ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు ఆరాధించేది? దేవుడు అంటే భయభక్తులు కలిగి దేవుని ఆరాధించినటువంటి వ్యక్తి ఒక్కడే. ఎవరంటే అబ్రహాము సంతతిలో నుంచి వచ్చినటువంటి సంతతిలో ఉన్నటువంటి వాడే యాకోబే ఇశ్రాయేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని? ఇశ్రాయేలీలు నీ దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీలు దేవునితో, యాకోబు ఏం చేశాడు? దేవునితో
పెనుగులాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను వదలని చెప్పాడు. ఎందుకని? ఇశ్రాయేలీలకి పెనుగులాడే ఒక లక్షణము ఉన్నది. ఇశ్రాయేలీలు మొండిగా దేవుణ్ణి అడిగే లక్షణాలు ఉన్నాయి. అందుకని ఇశ్రాయేలీలను దేవుడు ఎన్నుకున్నాడు కనుక యావత్తు ప్రపంచంలోను, అనగా మన ఇండియాలో కూడా ఇశ్రాయేలీలు ఉన్నారు అని రుజువు చేయడానికి యేసు ప్రభు శిష్యువులలో ఒక శిష్యుడైనటువంటి వ్యక్తి ప్రత్యేకముగా తోమా గారు ఇండియాకు వచ్చి సువార్త ప్రకటించాడు. అవునా? మన ఒక లోక సామెత కాదు. యాక్చువల్గా మన ఇండియాలో చాలామంది ఇప్పుడు ఆయన సువార్త ఎవరికి ప్రకటించాడండి? ముందుగా బ్రాహ్మణులకు. ఈ బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇశ్రాయేలు దేశము నుంచి వలస వచ్చారు. వలస వచ్చి ఏం చేశారు? ఇండియాని కబ్జా చేసుకున్నారు. ఇండియా మొత్తం ఇశ్రాయేలీలు ఉన్నారు. అయితే అన్ని జాతులలోనూ అన్ని కులాల్లోనూ ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆల్ క్రిస్టియన్ ఇజ్రాయెల్ పీపుల్ మినిస్ట్రీతో కాంటాక్ట్లో ఉన్నారు. 1 టౌన్ ఏరియా విజయవాడ సిటీలో కొంతమంది ఉన్నారు, కాపుల కులాల్లో ఉన్నారు. అన్ని రకాల జాతులలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అందరూ ఆల్ క్రిస్టియన్ ఇజ్రాయెల్ పీపుల్ మినిస్ట్రీతో కలిసి కాంటాక్ట్లో ఉన్నారు. మేము యూదులము, మేము సీక్రెట్గా ఉంటున్నామని ఓపెన్ అయిపోయే సమయం వచ్చేసింది. ఆల్ క్రిస్టియన్ ఇజ్రాయెల్ పీపుల్ మినిస్ట్రీ అనేది. ఎందుకంటే ఇది ఒక దర్శనంతో కూడుకున్నటువంటి మినిస్ట్రీ. ఈ పరిచర్య ఇలాగే చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడి ఈ పరిచర్యని మరి ప్రారంభించినటువంటిది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ప్రతి క్రైస్తవుడు కూడా ఇశ్రాయేలీడే. ఎందుకంటున్నాడంటే నా గొర్రెలు నా స్వరం విన్నన్నాడు కదా. ఈ దొడ్డివి కానీ వేరే దొడ్లో అన్నాడు కదా. ఇప్పుడు మనం ఇండియాలో దొడ్లో ఉన్నాం. ఇప్పుడు ఆయన స్వరం మనం విన్నాం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాం. యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. ఆయనతో మనకు అంటకట్టుబడి ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాము? ఫలిస్తున్నాం. అంటే మనం ఎవరమే? ఇశ్రాయేలీలం. మనకు ఒక కులం ఆపాదించాల్సిన అవసరం లేదు. ఒక కులం అనే ఎజెండాలో మనం కూర్చోవలసిన అవసరం మనకు లేదు. ఒక కులం అనే సంఘం నువ్వు కట్టుంటే, మతం అనే సంఘాన్ని నువ్వు కట్టుంటే, మతం అనే వ్యవస్థలో నువ్వు మునిగిపోతూ ఉంటే నువ్వు క్రీస్తుకు విరోధివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని మనం క్రీస్తుకి ఎవరు మన విరోధులమా? కాదు. క్రీస్తుకు విరోధులు ఎవరయ్యా అంటే కుల సంఘాలతో ఉన్నటువంటి వారు, మత సంఘాలతో కట్టినవారు. మత సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి. కానీ క్రీస్తు సంఘం, వధువు సంఘం ఎవరిది? వధువు సంఘం ఎవరండి? ఎవరు? ఆయనతో అంటకట్టబడిన తీగలమై ఉంటే మనం బహుగా ఫలించడం. అంటే ఏంటి? బాగా తినటానికి, ఉండటానికి, బిల్డింగులు, అంతస్తులు సంపాదించుకుంటాం అనేది ఫలింపరమా? కాదు కదా. ఫలించటం అనేది దేవుని యొక్క రక్తము చేత కడగబడి ప్రతి ఆదివారం లేకపోతే వారు నెలకొకసారి వెళ్ళి అందరూ ఏం చేస్తారు? మనం బల్ల తీసుకుంటున్నాం. కానీ మన కులాలు మనకున్నాయి. ఉన్నాయా లేదా? కుల వ్యవస్థలతో నడిపించబడుతున్నామా? కాదే. మనము యూదులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి? మనం ఎవరమై ఉన్నాము? యూదులమై ఉన్నాం. అంటే మనం శారీరక సంబంధమైన యూదులుగా ఉంటే ఇప్పుడు అంటుకట్టబడినటువంటి మనం యూదులం. ఇప్పుడు మనకి ఒక కులం ఆపాదించాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో అగ్ర కులం ఏదండి? యోధా కులం. ప్రపంచాన్ని ఏలుతున్న వ్యక్తులు ఎవరు? యూదులే. జ్ఞానవంతులు ఎవరు? యూదులే. అయితే ఇప్పుడు మనం యూదులమై ఉండాలి. యూదులు అనే ఒక మనకి చూడండి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు పోరాటం చేస్తున్నారు కదా. మందకృష్ణ మాదిగ గారి చాలామంది ఇప్పుడు ఏమని చేస్తున్నారు? మరి చట్టాలే మార్పిచ్చేసాడు దేవుడు. ఏం చేశాడు? దేవుడే చట్టాన్ని మార్పిచ్చాడు. ఏమని? అరే నాయనా, మీరు క్రీస్తును నన్ను అనుసరించాలంటే మీరు యూదులై ఉండాలి. ఇక్కడ నశించిపోతుంది ఎవరు? యూదులే కదా. ఈ దొడ్డివి కాని వారందరూ వేరే దొడ్లో ఉన్నాం, ఇండియాలో ఉన్నాడో మనం దేవుని స్వరం విన్నాం. ఇప్పుడు మనం ఏ రక్తం తీసుకుంటున్నాం? క్రీస్తు రక్తం. ఇప్పుడు ఆయన ఏ రక్తం? యూదా రక్తమే కదా. యూదా గోత్ర సింహమే కదా. అవునా? యూదులకు రాజే కదా. రాబోతున్న రాజే కదా. మన రాజే కదా. రాజు ఒక్కడే, గొర్రెలు ఒక్కడే. రాజులు లేరు. ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి.
యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావికోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఏం చేస్తాయట? ఆయన ముందు సాగిలబడి గజగజలాడతాయంట. రాజులు సైతము, ఆయన పొడిచిన వారు సైతము, ఆయనను కొరడాలతో కొట్టిన వారు సైతం ఏం చేస్తారట? వాళ్ళు ఈ భూమిలో నుంచి లేచి ఆయన రాకడలో ఎదురు వచ్చి గజగజలాడిపోతారట. ఆయన రాబోతున్నాడు ఎవరి కోసం? నశించుచున్న యూదుల కొరకు. నేను చెప్పట్లా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది ఏం అక్కర్లేదండి, మారు మనసుంటే చాలండి, మా కులం గొప్పదండి, మా కులమే గొప్పది. దేవుడు ఏం చేశాడు? చట్టాలు మార్చాడు. గొప్ప కులం అని చెప్పుకుంటున్న నీవు, అగ్ర కులం అని చెప్పుకుంటున్న నీవు, అమాయకమైనటువంటి ఇశ్రాయేలీలను ప్రోగు చేసి వాళ్ళని రక్తమును పిండుకుంటున్న నీవు, ఆసియా ఖండాల్లో పెద్ద పెద్ద సంఘాలని చెప్పుకుంటున్నటువంటి ఎన్నో సంఘాలు ఉన్నాయి, అవునా? మరి వీళ్ళందరూ కూడా షాలోం అంటారు, షలోం షలోం అంటారు. కానీ నువ్వు యూదా కులంలోనికి వీళ్ళందరినీ చేరుస్తున్నావా? చేర్చట్లేదు కదా. గవర్నమెంట్ చెప్తుంది ఏమని? ఇదిగో మీరు మౌనంగా ఉంటే బండలు మాట్లాడతాయి అంటున్నాడు యేసు ప్రభువు కదా. నేను ఈ రోజున ఈ బండ మాట్లాడుతుంది ఏమనో తెలుసా? మీరు యూదులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు రానైనటువంటి రోజుల్లో యేసు ప్రభు దగ్గరికి మనం చేర్చబడాలంటే, యూదా గోత్రపు సింహం దగ్గరికి వెళ్ళాలంటే నీవు యూదుడు అయి ఉండాలి. యూదా గోత్రపు సింహంలో దోనికి దగ్గరికి నువ్వు వెళ్ళగలాలంటే ఆ యూదా గోత్రం అనేటువంటి సింహం యొక్క రక్తంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు యూదుడివే. అంతే తప్ప వేరే ఏదో కులాన్ని ఆపాదించుకొని నేను మాది అగ్ర కులం అండి, మాది పెద్ద కులం అండి, మీరు చిన్న కులాలండి. ఈ చాలామంది పోరాటం చేస్తున్నారు ఏమని? అయ్యా మా కులం మాకు కావాలి, మాది మాకు కావాలి. మాది ఎక్కడ ఎందుకు ఇస్తారు? ఎవరో దేవుడే చేశాడు ఇవన్నీ, దేవుడు చేసే కార్యాలు. అర్థమైందా? ఒక రోజున ప్రభుత్వాలు మార్చేస్తాడు దేవుడు అని చెప్పేసి మన పలగానే ప్రభాకర్ గారు, ఆయన పేరేంటి, చనిపోయాడు, మనం చంపేశారు కదా, హతసాక్షి అయిపోయారు కదా, ప్రవీణ్ పగాల్ గారు, ఆయన కూడా వచ్చి బోధించారు ఏమని? ఒకరోజు ప్రభుత్వం చెప్పుద్ది మిమ్మల్ని మీరు మారండి అని, అవునా? మీరు మారండి, యూదులుగా మారండి. యూదాకు మీరు అయ్యా మాకు ఒకవేళ అలా మారిపోతే ఆ క్యాస్ట్లోకి మేము వెళ్ళాలంటే ఎట్టాగండి? నేను తీసుకెళ్తా, నేను గవర్నర్తో మాట్లాడతా, ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతా. ఏంటి? మన యొక్క యూదా కులంలోనికి మనం వెళ్ళిపోదాం. క్రైస్తవులందరూ యూదులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆల్ క్రిస్టియన్ ఇజ్రాయెల్ పీపుల్ మినిస్ట్రీ నాది కాదు, నా ప్రభువైన యేసుక్రీస్తుది. ఇది నా ప్రభువైన యేసుక్రీస్తు మీకు బోధిస్తున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన బోధే కానీ ఇది శరీర సంబంధమైన బోధ కాదు. ఆధ్యాత్మికమైనటువంటి విశేషంలో మీరు ఫలించాలి అంటే నువ్వు ఎవరిని అంటి పెట్టుకుని ఉండాలట? క్రీస్తుని అంటి పెట్టుకోవాలి. ఆ కులములోనికి వెళ్ళిపోండి. దేవుడే జాగ్రత్త. ఒకవేళ మా దగ్గర కులం, మేమంతా గొప్పవారం అనుకుంటున్నారేమో, జాగ్రత్త. దేవుడు ఒక రోజున మిమ్మల్ని అందరినీ పొట్టువలే చెరుగుతున్నాడు. ఇప్పుడే హల్లెలూయా. పొట్టువలే ఏం చేస్తున్నాడు దేవుడు? పోత పూసి ఏం చేస్తాడు? ఆయన ప్రజలను మాత్రమే ప్రోగు చేసుకుంటున్నాడు. చాలామంది ఆధ్యాత్మికమైన యూదులమని చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మీ యొక్క కుల వ్యవస్థలను తీసేసి ఈ వ్యవస్థలోకి రండి అని దేవుడే చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనం నశించిపోతున్న మనల్ని ఆయన స్వరపేటికి ద్వారాగా ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు మనం ఎవరి గొర్రెలు అండి? ఏమండి, మనం ఎవరి గొర్రెలు? ఎవరి గొర్రెలు? ఆయన గొర్రెలు. అంటే ఆయన ఎవరు? యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు ఎవరు? యూదుడా కాదా? అవునా? అక్కడే ఉన్నాడు, మీరు యూదులకే, నశించుచున్న యూదులకి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ నశించిపోతున్న ఇండియాకి తోమా గారు వచ్చి ప్రకటించినప్పుడు ఎవరికి ముందుగా సువార్త ప్రకటించాడు? బ్రాహ్మణ్స్. అంటే ఇక్కడ ఇండియాకి వలస వచ్చినటువంటి వారు ఈ ఇండియాని రాజ్యమేలి ఇండియాని వ్యవస్థలను, కుల వ్యవస్థలను స్థాపించింది ఎవరో తెలుసా? మొదటిసారిగా మన యొక్క యూదులైన బ్రాహ్మలు. అవునా? వాళ్ళు ఏం చేశారు? పెళ్లి చేయగానే ముందు ఏం చేయాలట? వాళ్ళు ఇత్తనాలు ఎత్తాలి కదా. ఇత్తనాలు ఎత్తువాడు ఏం చేస్తున్నాడు? ఇత్తలు ఎత్తువాడు ఇత్తుకుంటూ పోతున్నాడు. కొన్ని గట్టు నేల బండి, కొన్ని మంచి నేల బండి, మరి 30 అంతలుగా 100 అంతలుగా ఫలించింది అని కూడా చెప్తున్నాడు ప్రభువారు. ఇత్తనములు ఇత్తారు వీళ్ళు. ఎలాగా? పెళ్లి చేయగానే తాళి కట్టగానే
వీళ్ళే సంసారం చేయాలి అంటే ఇండియా మొత్తం విత్తనాలు ఎత్తేసారు. ఇప్పుడు అంతా వీళ్ళందరూ ఎవరై ఉన్నారు? యూదులేగా. అవునా? ఇది నేను చెప్పట్లా, పూర్వకాలం నుంచి వచ్చింది. వీళ్ళ తాటాకులు కట్టి వీళ్ళని ఆర్థికంగా వీళ్ళ శరీరాలు ఆడుకొని వాళ్ళు విత్తనాలు ఇస్తారు. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎవరున్నారు? యూదులే కదా, యూదా రాజ్యమే కదా. 99% ఇండియాలో యూదులు ఉన్నారు. అవునా కాదా? దాన్ని బట్టి అంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మీయ యూదులను, శారీర సంబంధ యూదులను ప్రోగు చేస్తున్నాడు. ఇప్పుడు యూదా గోత్రము సింహం రాబోతుంది. ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తున్నారో తెలియక ఆరాధిస్తున్న వారు ఉన్నారు. ఎవరో తెలియక విగ్రహారాధన చేస్తున్నారు. తెలుసా సార్? రత్నం సార్ ఏం చేస్తున్నారు? తెలియక విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళకి తెలియక ఆరాధిస్తున్నారే, వారి సైతము కూడా సాగిలబడి నమస్కరిస్తారు. ఎవరిని? యోధా గోత్రపు సింహాన్ని, మన రాజుని, రాబోతున్నటువంటి సర్వశక్తి కలిగిన దేవాది దేవుడైన ప్రభుకి వీళ్ళు వెదిరేళ్ళు ఏం చేస్తారట? సాగిలబడతారట. ఎందుకని? ఆ రోజున ఆ గోత్రములో ఉన్నటువంటి రక్త తర్పణ ఘోషిస్తుంది, బయటకు వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలిసి చేసిన భక్తి, తెలియక చేసిన ఒక రోజున రక్షకుడు ఉన్నాడని అన్ని గ్రంథాల్లో రాయబడింది. ఆ రక్షకుడే యేసు ప్రభువు అయినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆ రక్షకుని మనం నమ్మాలి అంటే మనం యూదులుగా మార్చవలసిన అవసరం ఆసన్నమించింది. అది మన ఇండియాలోనే ప్రారంభించబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? కుల వ్యవస్థలను తీసివేసి క్రైస్తవుడిగా మారాలంటే మన క్రైస్తవుడిగా మారినవాడు బీసీ అన్నారు. బీసీలో ఏ కులం ఇస్తారు మనకి? ఏ కులం ఆపాదిస్తట్లా? ఒక బీసీ అని ఒక కులం, ఒక వ్యవస్థ పెట్ట బీసీ, క్రైస్తవుడు బీసీయా? కాదు, యూదులము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగ్రకులం ఇది. అన్ని కులాల్లో అగ్రకులం ఏంటి? యూదా కులం. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి కులం ఏంటంటే యూదా కులం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన దేవుని యొక్క వాక్యంలో అనేకమైనటువంటి పర్యాయాలు యేసు ప్రభు మర్మ సంబంధంగా వర్తమానాలు అందిస్తూ ఉన్నాడు. ఆయన చక్కని సేవకుడు అయ్యున్నాడు, ఆయన బోధకుడు అయ్యున్నాడు, సేవకుడు అయ్యున్నాడు. ఆయన బోధకుడు, సేవకుడు అయ్యున్నాడని కారణం ఏంటంటే అనేక మంది పేద ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు వారికి భోజనం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆహారం పెట్టినవాడు ఒక సేవకుడితో సమానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆయన బోధిస్తున్నాడు ఏమని? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నాడు. పొరుగువాడు ఎవరండి? క్రీస్తుని తెలియని వాడు పొరుగువాడే. క్రీస్తుని అంగీకరించి ఆయన రక్తంలో కడగనబడిన వాడు యూదుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆయన రక్తంలో కడగబడాలి అంటే తెలియని వారు, కడగబడలేనటువంటి వారిని ప్రేమించడమే మన పొరుగువాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకని మన పొరుగువాడిని మనం ప్రేమిద్దాం. మనకు చేతనైనంత వరకు మనం వాళ్ళకి సహాయం చేద్దాం. చేసి వారిని మన ప్రభు ఒరిజినల్ దేవుడు యేసు ప్రభుని తెలియపరచడమే కాదు, మనమందరం యూదులు అని చెప్పి తెలియపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, మీ కొందనాలు, నీ కృపను బట్టి, నీ దయని బట్టి ప్రభా, నీ ప్రజలు కూర్చున్నటువంటి వారు ఈ దినం ఈ సంఘంలో ఇంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. చెదరగొట్టబడినటువంటి యూదులందరినీ కూడా ప్రభా మీ ఆత్మచేత మీరు పిలుస్తున్నారు, మీరు కేకలు వేసి పిలుస్తున్నారు ప్రభా. ఒక రోజున మీ యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి ప్రతి బిడ్డలు కక్ష చేత కానీ, బలము చేత కానీ, ఏదో ఒక రూపంగా ప్రభా సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళు తెలియని దానిని తెలిసినట్లుగానే ప్రకటిస్తున్నారు. కానీ వారు తెలుసుకోవలసింది ప్రభా ఈ పరిశుద్ధ లేఖనంలో అనేకమైనటువంటివన్నీ ప్రభా. నేను చనిపోయేంత వరకు మేము తెలుసుకోవాలి, మాకేమీ తెలియదు కనుక ప్రభా ఇదిగో నాయనా యూదులైనటువంటి క్రైస్తవులను అనేకులను ప్రభా, ఇండియాలో ఉన్న ప్రతి క్రైస్తవుడు యూదుడే కనుక ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఒరిజినల్ మారు మనసులోకి తీసుకొచ్చి నీ కృపలో ఎత్తి పట్టమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ షలోమ్, షలోమ్. ప్రైజ్ ది లార్డ్.